అందరికీ మరణత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. ఎండమావులు మడుగులకును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం. ద బర్నింగ్ శాండ్ విల్ బికమ్ ఏ పూల్, ద థర్స్టీ గ్రౌండ్ బబ్లింగ్ స్ప్రింగ్స్. ఐజయా చాప్టర్ 35 verse 7. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఉండినప్పటికీ, మనం ఎంత దీనదశలో ఉండినప్పటికీ, మన యొక్క స్థితిని చూసి ఇంకెన్నటికీ వారి జీవితాలు మారవు, వీరు బాగుపడలేరు, వీరు సక్సెస్ అవ్వలేరు అని అనేకులైనప్పటికీ, ఈ లోకమే ఏకమై మన గురించి మాట్లాడుతున్నప్పటికీ దేవుడు మాత్రం చెప్తున్నాడు, నేను నీ పరిస్థితిని మారుస్తాను అని. ఆయన మనకు హామీ ఇస్తున్నాడు. ఈ లోకమే ఆశ్చర్యపడేలాగా మన జీవితాలను మారుస్తానని ప్రభువు మనకు భరోసా ఇస్తున్నాడు వాక్యం ద్వారా. ప్రభు చెప్తున్నట్లుగా, ఎండమావులు మడుగులుగా ఏ మనిషి మార్చలేడండి. ఎండిపోయిన భూమిలో నీటి బుగ్గలు ఏ వ్యక్తి కలగచేయండి? ఒకసారి ఆలోచించండి. ఎడారిలో ఉండే ఎండమావులు, ఎండవేడికి కాలిపోతున్న ఇసుక మన పొలంలో ఉండే నీటి మడుగులుగా మారుతుందా? ఆ వేడి ఏమి గల ఇసుకలో మనం 10 లీటర్లు నీళ్లు పోసినా ఆ ప్లేస్ నీటి మడుగుగా మారదు. ఎందుకంటే ఆ భూమిలో ఉండే వేడి వెంటనే ఆ వాటర్ని గ్రహించి వేస్తుంది, పీల్చివేస్తుంది. అసలు నీళ్లు పోసామా అన్నట్లుగా ఆ ప్లేస్ మారిపోతుంది. మరి అటువంటి స్థలాన్ని దేవుడు నీటితో నిండిన మడుగులుగా మార్చివేస్తాడు. అంత మాత్రమే కాదు, ఎండిపోయిన బీడి భూమిలో ఎంత త్రవ్వినా నీరు రాని ఆ భూమిలో ఆయన నీటి బుగ్గలను పుట్టిస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. ఆయన చేయాలనుకుంటే, ఆయన మార్చాలి అనుకుంటే ఏదైనా మార్చేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. అటువంటిది మన జీవితాలు ఆయన మార్చలేడని నీవెందుకు అనుకుంటున్నావు? నీ పరిస్థితిని మారుస్తాడా లేదా అని నీవెందుకు ఈరోజు సందేహిస్తున్నావు? ఆయన సమస్తం చేయగలడు. అయితే ఈ వాగ్దానము ఆ రోజున కృంగిపోయిన నిరాశలో ఉన్న ఇశ్రాయేలీలతో చేస్తున్నట్లుగా మనము చూడవచ్చు. వారికి ఉన్న దుస్థితిని తీసివేసి, కొట్టివేసి, వారిని ఆశీర్వాదం పొందుకునే వారిగా దేవుడు మార్చాడండి. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, వారి యందు కరుణించువాడు వారినే తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నిన్ను కరుణించుటకు ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుటకు ఇష్టపడుతున్నాడు. నీకు ఏ అపాయము, ఏ హాని రాకుండా కాపాడుటకు, నీపై కృప చూపించుటకు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. భయపడకు. ఇప్పుడు ఈ సమయంలో నీకున్న పరిస్థితి చూసుకొని, ఇది నా మంచి తొలగిపోదు, ఇక జీవితం ఇంతే, ఇక నా పరిస్థితి ఇంతే అని ఆలోచించబాకు. బహుశా అందరూ నిన్ను చూసి అంటున్నారేమో, నీ కుటుంబం మారదు అని, నీ కుమారులు మారరు అని, నీ అప్పులు పోవు అని, నీ అనారోగ్యం నిన్ను వదలదు అని, నీవు మంచి జాబు పొందుకోలేవు అని, నీవు విదేశాలకు వెళ్ళలేవు అని, నీవు గర్భఫలం పొందుకోలేవని, నీవు పరిచర్యను కొనసాగించలేవని, ఇలా రకరకాలుగా మీకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, నీవున్న నిస్సహాయ స్థితిని బట్టి నిన్ను వారు మాటలతో ఇంకా ఇంకా బలహీనపరుస్తున్నారేమో. వారి మాటలను బట్టి కృంగిపోకు సహోదరి, వారి మాటలను బట్టి బాధపడకు సహోదరుడా. నీలో ఉన్న శక్తి నీకు తెలియకపోయినా నిన్ను సృజించిన దేవునికి తెలుసు. నీ బాధను, నీ హృదయ వేదనను నీ సొంతవారు, నిన్ను కన్నవారు అర్థం చేసుకోలేకపోయినా నీ దేవుడు అర్థం చేసుకోగలడు. నీ కన్నీటిని ఆయన చూడలేడు. నీ హృదయము ఎరిగిన దేవుడు నీ జీవితంలో తప్పక అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
నీ జీవితం మారుస్తాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తను, భార్యను మారుస్తాడు. నీవు పొందలేవు అనుకున్న ఉద్యోగం ఆయన పొందుకునే విధముగా చేస్తాడు. నీవు వెళ్ళలేవు అనుకున్న దేశంలో ఆయన నిన్ను నిలవబెడతాడు. నీకు పిల్లలు పుట్టరు అన్న వారి నోరు దేవుడు మూయిస్తాడు. నువ్వు చేయలేవు అనే పరిచర్యను ఆయన నీతో చేయిస్తారు. కాబట్టి కృంగిపోకు. నీ దేవుడు ప్రతి అసాధ్యం నుండి నీ జీవితంలో సుసాధ్యం చేసి నిన్ను సంతోషపరుస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, యేసయ్యా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభా. తండ్రి, వారమంతా కాచి కాపాడి ప్రభా ఈ యొక్క చివరి దినమున చేరుకున్నాం తండ్రి. మమ్మల్ని ఈ విధంగా సజీలకులో కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రములు. యేసయ్యా, సర్వశక్తిమంతుడవు ప్రభా, మహోన్నతుడమైన దేవుడవు, ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రములు. అవును ప్రభా, ఎంతోమంది జీవితము ప్రభా యేసయ్యా ఎండమావులుగా మారిపోయింది తండ్రి. ఎటువంటి ఆశ లేకుండా నా ప్రభా యేసయ్యా ఈ కార్యం నా జీవితంలో జరగదు అని ఎంతగానో నిరాశతో యేసయ్యా కృంగిపోయిన హృదయాలను జ్ఞాపకం చేసుకోమని బతిమలాడుకొంచున్నాము. ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ దుఃఖిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయా నీటి బుగ్గలను నా ప్రభా యేసయ్యా కలుగ చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.